పాకిస్తాన్ పై భారతదేశం 7వ తారీఖు నుంచి మొదలుపెట్టినటువంటి ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా వారి స్థావరాలపై డ్రోన్స్ మిసైల్స్ ద్వారా అటాక్ చేయడం, దీనికి సంబంధించి ఏప్రిల్ 22వ తారీఖు పెహల్గాంలో ఉగ్రవాదులు వచ్చి 26 మందిని పొట్టన పెట్టుకున్న పని నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు అంటే నిన్న కూడా కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి సమావేశాలు నిన్న కూడా ఏర్పాటు చేసి భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని పార్టీ యూనిట్స్ త్రివిధ దళాలు చేసినటువంటి కార్యక్రమానికి వారికి సాలిడేటరీగా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. నిన్న చూస్తే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అధికారులు ఆర్మీ సిబ్బందితోటి నిన్న త్రివిధ దళాలకు ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు అతీతంగా ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని, ప్రభుత్వంతో పాటు ఆర్మీ తీసుకునేటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా వారికి సానుకూలంగా వారికి మద్దతు ఇస్తూ తీసుకోవాలనే నిర్ణయం సిడబ్ల్యూసి సమావేశాలు 2 సార్లు పెట్టడం జరిగింది. ఈ మధ్యకాలంలో పాకిస్తాన్కి భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యన యుద్ధం ఇది 5వ ఇప్పుడు జరుగుతుంది. ఎయిర్ స్ట్రైక్స్ డ్రోన్స్ ద్వారా మిసైల్స్ ద్వారా జరుగుతున్న ఈ స్ట్రైకే కాకుండా గతంలో కూడా పాకిస్తాన్కి భారతదేశానికి మధ్యన 4 సార్లు యుద్ధం జరగడం జరిగింది. 4 సార్లు కూడా 3 సార్లు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రులే ఉండేది. అప్పుడు శాస్త్రి గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్లే మొదలుపెట్టారు. అప్పుడు కూడా ఆపరేషన్ గిబ్రాల్టర్ పేరుతో అదే కాశ్మీర్ని ఆక్యుపై చేసుకోవాలన్న దురుద్దేశంతో మన దేశంలోకి ఇన్ఫిల్ట్రేట్ అయితే ప్రయత్నం చేస్తే వాళ్ళని తరిమి కొట్టే ప్రయత్నంలోనే 1965లో కూడా ఆ యుద్ధంలో కూడా భారతదేశందే పై చేయి కాంగ్రెస్ హయాంలో. తర్వాత 1971 ఈస్ట్ పాకిస్తాన్లో బంగ్లాదేశ్కి సంబంధించి బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఇందిరాగాంధీ గారి హయాంలో వార్ పాకిస్తానీలే ఆపరేషన్ చెంగీజ్ ఖాన్ అని మొదలుపెట్టారు. వాటిని కూడా తిప్పికొట్టి భారతదేశం పై చేయిగా ఆ రోజు బయటికి రావడం జరిగింది. బంగ్లాదేశ్ని లిబరేట్ చేసి బంగ్లాదేశ్ని ప్రత్యేక దేశంగా కూడా మనమే ఆ రోజు పోరాటం చేయడం వల్ల సాధారణత. తర్వాత 1999 మనమైతే ఆ హయాంలో మనమందరం యాక్టివ్గా ఉన్నాం. కార్గిల్ వార్, లదాఖ్లో ఉన్నటువంటి కార్గిల్, అప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇచ్చింది. ఈ 4 విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా భారతదేశ పౌరులకు కానీ భారతదేశ ఇతర దేశాలతో సంబంధించినటువంటి భారతదేశానికి గర్వకారణమైనటువంటి విషయాలలో కానీ భారతదేశానికి ఏదైనా డ్యామేజ్ జరుగుతున్నా భారతదేశంలో ఏదైనా జరుగుతున్నా కానీ ఇక్కడ రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుందని చెప్పడానికే ఈరోజు నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఈ 4 యుద్ధాలు గతంలో జరిగినటువంటి మేజర్ యుద్ధాలలో కూడా కాంగ్రెస్ పార్టీ 3 సార్లు కాంగ్రెస్ ప్రధానమంత్రులు ఉండే, ఒకసారి వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా ఆ రోజు కార్గిల్ వార్ అప్పుడు వారికి మద్దతు ఇవ్వడమే కాకుండా అప్పుడు అన్ని విధాలుగా సహకరించినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా మీరు చూస్తే నిన్న కూడా సిడబ్ల్యూసి మీటింగ్
మొన్న కూడా అత్యవసర సమావేశాలు మన రాజ్నాథ్ సింగ్ గారు పెట్టినప్పుడు ఒకటే అడిగిరి, అవసరమైతే పార్లమెంట్ సమావేశాలు కూడా పెట్టి సభ్యులందరితో చర్చ చేసి ఇంకా ముందుకు పోతే బాగుంటుంది, ఎందుకంటే అన్ని విషయాలు చర్చకు వస్తాయని చెప్పి రాహుల్ గాంధీ గారు కూడా విన్నపం చేసుకోవడం జరిగింది. ఇకపోతే ముఖ్యంగా మనం ఈరోజు గర్వంగా ఫీల్ అయ్యేది